హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ పీనట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా నేను ఇక్కడైతే 1 గ్లాస్ పల్లీలు, ఇంకా హాఫ్ గ్లాస్ కొమ్ము శనగలు కూడా తీసుకున్నానండి. ఇవి నైట్ మొత్తం బాగా నానబెట్టానండి. నానిన తర్వాత 2 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకోవడానికి ఒక పాత్రలో కొంచెం వాటర్, ఇంకొంచెం సాల్ట్ కూడా వేసానండి. అవి మరుగుతూ ఉంటాయి కదా! ఈ లోపల మనం దానికి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఫస్ట్‌గా నేనైతే ఇక్కడ 1 ఆనియన్ తీసుకుంటున్నానండి. 1 టమాటో, 1 కీరా అండ్ 1 కీరా. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం. మీలో ఎంతమందికి నాలాగా కటింగ్ అంటే ఇష్టం ఉండదో నాకు కమెంట్ చేయండి. నాకు కటింగ్ అంటే సరిగ్గా రాదు అండి. ఇలా చిన్న చిన్నవి కట్ చేయడం అంటే ఇంకా కష్టం. నేనెప్పుడు కుకింగ్ చేసినా మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు కటింగ్ విషయంలో. ఈ విషయంలో నేను మా హస్బెండ్‌ని బాగా మిస్ అవుతూ ఉంటాను. ఇదిగోండి, మనం టమాటా కట్ చేసేటప్పుడు మనకి ఈ సీడ్స్ అనేవి అవసరం లేదండి. ఈ విధంగా సీడ్స్ అనేవి తీసేసుకొని ఓన్లీ మనకి టమాటో మాత్రమే కావాలి. సీడ్స్ అన్ని పక్కన పెట్టేసుకొని టమాటాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. అండ్ కీరాకి నేను ఆల్రెడీ తొక్క తీసేసానండి. వీటిని సీడ్స్‌తోనే కట్ చేస్తున్నాను. ఇలా ఈజీగా కట్ అయిపోయే వెజిటబుల్స్‌ని నేను ఈజీగా చేసేస్తాను. ఇప్పుడు నాకిష్టం లేని క్యారెట్ వచ్చిందండి. క్యారెట్, బీట్రూట్ కట్ చేయడం అంటే నాకు చాలా చాలా కష్టమనమాట. మీలో ఎంతమందికి నాలాగా కటింగ్ అంటే ఇష్టం ఉండదో ప్లీజ్ కమెంట్. సో, మనం ఈ ఇది చాలా హై ప్రోటీన్ ఉంటదండి ఈ సలాడ్‌లో. పిల్లలకి, ఇంకా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయితుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఇంత మంచి హెల్తీ రెసిపీ ఉందంటే ఎందుకు ట్రై చేయకుండా ఉంటాను చెప్పండి? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదిగోండి, మనం ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం గదా! ఒక ఆనియన్, టొమాటో, క్యారెట్, కీరా. సో, ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం 1 లెమన్ గూడా స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ తీసి ఉంచానండి. ఇంకా చాట్ మసాలా. ఇది మన ఇంగ్రీడియెంట్‌కి ఈరోజు స్పెషల్ ఐటెమ్ అండి. చాట్ మసాలా అనేది కంపల్సరీగా ఉండాలి సలాడ్ చేసుకునేటప్పుడు. ఇది 1 టేబుల్ స్పూన్ అయ్యే వరకు తీసుకోండి. ఆల్రెడీ మనం వేసిన పల్లీలు బాగా ఉడికిపోయాయండి. మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఈ పల్లీల్లోకి మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ అందులో మిక్స్ చేయాలి. అంతే అండి. ఇదిగో చూస్తున్నారా? ఈ విధంగా మెత్తగా అయిపోయాయండి. మనం ఇంకా ఆనియన్, క్యారెట్, కీరా, టమాటో ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకుందాం. ఇందులోకి నేను చెప్పిన వెజిటబుల్సే కాదండి, మీకు నచ్చినవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కర్రీ లీవ్స్, ఇంకా లీఫ్ వెజిటబుల్స్ మీకేం కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. మీకు బీట్రూట్ ఇష్టమైతే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్ నేను మొత్తం వేస్తున్నానండి. ఇంకా చాట్ మసాలా. నాకు తెలిసి ఇది సరిపోలేదండి. నేను మళ్ళీ తర్వాత కొంచెం ఎక్స్‌ట్రా వేశాను. ఆల్రెడీ మనం పల్లీలకి ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి, మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా. ఈ సలాడ్ మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? చేస్తే నాకు కమెంట్ చేయండి. అంతే అండి. చాలా ఈజీ అండి. ఫైనల్‌గా నేను కొరియాండర్ లీవ్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం డెకరేషన్ కోసం పొమోగ్రానేట్ సీడ్స్. మీకు నచ్చితే ఎక్కువ గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెంగానే వేశాను. ఇదిగోండి, ఈజీ అండ్ సింపుల్ పీనట్ సలాడ్ ఈజ్ రెడీ. థాంక్ యూ.